ఈ వాంగ్చుక్ గాడు వీడు పెద్ద సైంటిస్ట్ లెక్క బిల్డప్ కొడతాడు, కానీ ఈయనంత పెద్ద లంగ్ ఎవడు లేడు. సుమారు దగ్గర 4 మంది చచ్చిపోయారు, 96 మంది తీవ్రంగా గాయపడ్డారట. వీడు చేసిన ప్రొవకేటివ్ స్పీచ్లకు లదాఖల భారతీయ జనతా పార్టీ ఆఫీస్ని అగ్గిపెట్టి కంప్లీట్గా సిఆర్పిఎఫ్ అన్ని ఎంటర్ అయినాయి అక్కడ. వీడు ఏం చేసిండంటే నిరాహార దీక్ష చేస్తున్నాడు 15 రోజుల నుంచి. భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాలేదాకా, ప్రొటెస్టర్లు మొత్తం లేచేదాకా నేపాల్ లాగా బంగ్లాదేశ్ లాగా మన పూరలందరూ యాక్టివేట్ కావాలని చెప్పి స్పీచ్లు ఇచ్చాడు. నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు వీడు అట్లనే కూర్చునేది ఉండే కదా బ్రదర్. ఆడ మంటలు లేచినాయి కానీ ఇక ముడ్డి మీద పడతాయి, పిర్రలు వాసేటట్టు వాతలు పడతాయి అని చెప్పి ఉడికిండు కొడుకు. ఈడు దేశానికి ఉపయోగపడేటోడా. లదాఖ్లా ఒక సివిల్ మూమెంట్ తీసుకొని వచ్చాడు. ఈ సివిల్ మూమెంట్ ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పురు మీరు? చైనాకు ఉపయోగపడదా? అరే నా భారత్ ఏమైపోతుందానికి మన సిగ్గుశరం ఉన్నదా వీడికి? మళ్ళీ చైనా వాడు కూడా గింకర్లు కడుతున్నప్పుడు మళ్ళీ వాడు పర్యావరణం అని చెప్పి చైనా మీద ఒక్క మాట మాట్లాడాడు వీడు. ఓ మనిషి పుట్టుక ఉడితే మాట్లాడాలి కదా, వీడు మాట్లాడతాడా? మాట్లాడాడు వీడు. మళ్ళీ ఈయనలు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? ఇగో ఇదే కాంగ్రెస్, ఈయన చరిత్ర. ఇగో చూడు ఏం పట్టుకొని తిరుగుతున్నాడు, కత్తులు. కాంగ్రెస్ కౌన్సిలర్ ఇన్ని పోరాలను రెచ్చగొడుతున్నాడు వీడు. మళ్ళీ ఈడు ఎవరితో ఉన్నాడు? వీడు మాస్క్ పెట్టుకొని రాహుల్ గాంధీతోనే ఉన్నాడు. ఐ విల్ గో టు ది బీజేపీ ఆఫీస్. ఈ పత్తర్ బాజీ ఏదైతే ఉంటుందో చూడు, దాన్ని నేనే లీడ్ చేస్తానంటున్నాడు.